హలో అండి. నేను మీ బున్నబాబు. ఫైనల్లీ నాకు కొత్త బట్టలు కొనడానికైతే ఓ పెద్ద బట్టల కొట్టుకెళ్లారు. మా అక్క, మా అమ్మ పాపం ఫటాఫట్ అయితే షాపింగ్ చేసేసారు. ఇంటికొచ్చిన తర్వాత చూసుకున్నాను. అబ్బో! భలే భలే రంగులైతే తీసుకొచ్చారు. అందులో మనకొకటి క్రీమ్ కలర్ నచ్చిందనమాట. నోటకరుచుకున్నాను యాజ్ యూజువల్. వెంటనే లబో దిబో అని మా అక్క అరుపులు. ఒరేయ్ బాబు అది నాదిరా ప్లీజ్ రా పాపం అదేదో తెచ్చుకుంది. అదేంటనేది నాకు అర్థం అవ్వలేదు. బట్ సమ్‌హౌ పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా! ఆ టైప్‌లో నాకెన్నో తీసుకొస్తే అదొక్కటే పట్టుకొని తిరుగుతున్నాను. అండ్ బున్నుగాడుకున్న అలవాటు మీకు తెలిసిందే కదా! నోట్లో ఒకటి దొరికిందంటే వాళ్ళు అరిచినా, లాగినా మా చెడ్డ చిరాకు నాకు. అందుకే అది మట్టుకు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాను. ఈ లోపున ఫుట్‌బాల్ కనిపించింది. అరే! అందులో వాటర్ ఏమైనా ఉంటాయేమో తాగుదామని ఎళ్ళాను. అన్‌ఫార్చునేట్‌లీ లేవక్కడ. బేసిక్‌గా వాళ్ళ తప్పు కాదులెండి. పెడతారు పాపం రోజు. మనమే ఓవర్ యాక్షన్ చేసి దాని కింద పైన పోస్తాం కదా! వీడికి ఇలా కాదులే తిక్క కుదరాలని పెట్టకుండా ఉంచింది ఇవాళ. అండ్ ఫైనల్లీ ఎలాగోలా డైవర్ట్ చేద్దామని నా నోట్లోది ఎలాగైనా పీకేద్దామని చెప్పి పాపం మా అక్క ఒక కొత్త చొక్కా తొడిగేస్తుంది. అబ్బో! నాకైతే అస్సలు నచ్చలేదు ఈ రంగు. వాళ్ళకెందుకు నచ్చిందో తెలీదు. అంటే గ్యారంటీ కలర్ కదా మనది. ఈ వైలెట్ బాగా కంటికి అట్రాక్టివ్‌గా కనిపిస్తుందని అనుకున్నట్టున్నారు. ఎలాగోలా కుస్తీ పడి కుడి చెయ్యి అయితే లాగింది ఆ బొక్కలో నుండి. ఇప్పుడు ఎడం చేయితోటి కుస్తీ పడింది కాసేపు. పాపం కాస్త ఇబ్బంది పడిందండి. బట్ సమ్‌హౌ నేను సపోర్టివ్ కిడ్‌ని కాబట్టి ఇచ్చాను. మా అమ్మ అయితే జపక్కన లాగేసేది. పిచ్చి మొహంది పాపం దీనికి అలవాట్లేదు ఇలాంటివి. ఎంతసేపు నాతో ఆడుకోవడం తప్పితే ఇలా ఏయడం రాదనమాట. ఎందుకంటే దాని టీ షర్టే అది సరిగ్గా ఏసుకోదు. నాకేమేస్తుందిలేండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా శుద్ధ దండగ. అబ్బో! నా టీ షర్ట్ మీద ఏదో పేరుందండోయ్! పారిస్ అంట. ఈఫిల్ టవర్లు గట్రా ఏసేశారు. ఈ మధ్య ఇలా కూడా చేస్తున్నారా? ఇంకెందుకు బోలెడు ఖర్చు పెట్టి పారిస్ ఎళ్ళను. ఇలా టీ షర్టులు చూసుకుంటే అయిపోలా? ఇంకేంటి అయ్య బాబోయ్! ఇది లాక్కుందా ఏంటి గ్యాప్‌లో? ఓహ్! లేదులెండి. అమ్మో! బున్నుగాడు స్మార్ట్ అండోయ్! ఎంత డైవర్ట్ చేసినా మనమైతే డైవర్ట్ అవ్వము. నోట్లో షర్ట్ మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అరే! ఇదేంటి ఇంత బిల్డప్ ఇచ్చుకుంటున్నాను ఇలా వదిలేసానేంటి నేను? ఓహ్! ఈలోపు ఇది ఏం చేసిందనుకున్నారు? పక్కింటి బడ్డీగాడికి ఇచ్చేస్తాను ఈ కిటికీలో నుండి అని చెప్పి బెదిరించింది దొంగ మొహంది. ఇంక వెళ్తూ వెళ్తూ దాని టీ షర్ట్ ఏదైతే ఉందో అది వదిలేసాను. మొత్తానికి ఎలాగోలా ఇంకోటైతే పట్టేసుకున్నాను. అయ్యో! ఇదేంటి నేను వదిలేసిన చోట నుంచి మళ్ళీ మా అమ్మ తీసేసినట్టుంది. బాబోయ్! ఫ్యామిలీ ఖతర్నాక్స్ అండి. ఇట్లా మాయ చేసేస్తారు నన్నసలు ఒక్క క్షణంలో. సరే మొత్తానికైతే ఈ తెల్ల చొక్కా ఏదో బాగున్నట్టుంది. నా ఒంటి మీద ఏసిన రంగు కంటే. సరే సాయంత్రం వాకింగ్‌లో అన్నా వేయమని చెప్దామని చెప్పి అడుగుదామనే నా ఉద్దేశము. ఈళ్ళేంటో తీసేటట్లేరు. ట్రై చేశాను నోట్ తోటి వైలెట్‌ది పీకేద్దామని చెప్పి. బట్ సమ్‌హౌ దొరకలేదు. సరే వైట్‌ది కూడా అంత ఏమి అట్రాక్టివ్‌గా అనిపించలేదు కాసేపటికి. మా అక్క దగ్గర యెల్లో కలర్ ఏదో ఉంది లైట్ కలర్. ఇదేదో బాగున్నట్టుంది. ఇదేసుకుంటే బున్నుగాడు అందంగా కనిపిస్తాడని అనిపించింది. సరే ఇదేమన్నా ఇచ్చేసేస్తది అనుకుని తెగ చూస్తున్నాను. నోరు తెరుచుకుని. చూసారా దీని సైకోయిజం? ఇసిరినట్టే చేస్తది. కానీ ఇసరదు. ఫైనల్‌గా చూసుకుంటే మళ్ళీ ఆ తెల్ల చొక్కానే కింద. అరే! మళ్ళీ వెనకాల పెట్టుకుంది. తీసింది. సరే ఇలా కాదు క్యూట్‌గా కాసేపు కూర్చుందాము. ముద్దొచ్చైనా ఇస్తారేమో అనుకున్నాను. బేసిక్‌గా దానికి ముద్దొచ్చాను ఈ మూమెంట్‌లో. కానీ ఇగో అనమాట. నా మీదకి దగ్గరికొచ్చి నన్ను కిస్ చేసినప్పుడు లాగేద్దామని ఎదురు చూస్తున్నాను. రాలేదు. నాకేమో స్ట్రెస్ ఎక్కువై ఒకటే ఆవలింతలు. ఇది ఇలా వర్కౌట్ కాదని చెప్పి ఇంక ఎగిరాను. దానికి భయమేసి వదిలేసింది. ఎక్కడ అటాక్ చేస్తానా అని చెప్పి. నేనెందుకు అటాక్ చేస్తానండి? అక్కంటే ప్రాణం కదా మనకి. సో, ఫైనల్లీ అయితే ఇంక బెడ్ ఎక్కి దాని పక్కన పడుకుందాం అనిపించింది కాసేపు. మళ్ళీ ఎక్కడ లాగేసుకుంటదో సైకో ఫెలో అని చెప్పి అక్కడక్కడే తిరుగుతున్నాను. కొంచెం రెస్ట్‌లెస్‌గా అనిపించింది. సో, నా ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు ఆ ట్యాగ్ తీద్దాం అనుకున్నాను. ఈలోపు దీనికి ప్రేమొచ్చింది. కసక్కన ఒక ముద్దు పెట్టుకుంది మీద పడి. ట్యాగ్‌లు ఒకటే గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా కొత్త బట్టలేసుకుని ఎప్పుడైనా ట్యాగ్స్ తీయకుండా ఏసుకున్నారా? అలా ఎవరెవరు ఏసుకున్నారో కింద కామెంట్స్ చేయండి. ఎందుకంటే చాలా మందిని చూసి మేము నవ్వుకుంటూ ఉంటాం రోజు. మా మమ్మీ, నేను, మా అక్క, "అరే! వీళ్ళు స్టిక్కర్ పీక్కుండా ఏసుకున్నారు. వీళ్ళ టీ షర్ట్‌కి ట్యాగ్ అలాగే ఉండిపోయింది." స్పెషల్లీ డ్రై క్లీనింగ్ నుంచి వచ్చిన చీరలకైతే మా అమ్మమ్మ ఎన్ని సార్లో అలా ట్యాగ్ తోటి కట్టుకుంటది. మేము వెంటబడి చెప్పి నవ్వుకుని అది పీకుతూ ఉంటాము. ఎనీవేస్ ఆ స్టోరీ పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నానా కష్టాలు పడి ట్యాగ్‌లో ఆగుతున్నాను. కనీసం మా అమ్మన్న రికార్డింగ్ చేయడంలో బిజీగా ఉంది కానీ, "అమ్మా క్రిషా కాస్త వాడికి ఆ కత్తిరి తెచ్చి ఇవ్వమ్మా లేదా కట్ చేసి ఇవ్వు" అని అనట్లేదు. ఈవిడొక చిన్న సైకో అయితే ఆవిడొక పెద్ద సైకో అనమాట. ఇది పసాపసా 4 ముద్దులు లాగిచ్చేసింది. దొరికిందే సందిట్లో సడేమియా అని. సరే ముద్దు పెట్టుకుని ఏమన్నా ఊరుకుందా? మళ్ళీ వెనక నుంచి ఆ పిచ్చి హగ్గులు. ఏడిపించినంత సేపు ఏడిపిచ్చి ఇప్పుడేమో వెధవ ప్రేమ దీనికి. ఒసేయ్ క్రిష ఆగవే అక్క, నీ పైశాచికమైన ప్రేమ తగలడా? గొంతు పిసికేసి చంపేస్తావా ఏంటి? జస్ట్ 1 ఇయరే నాకు. ఇంకా ప్రపంచాన్ని చూడలేదే బున్నుగాడు. జస్ట్ ఒక్క సంవత్సరమేనే మీతో ఉన్నాడు. కాస్త ఆగు నన్ను కాస్త ఇలా నిండు నూరేళ్ళు బతకని.
ఏంటి ట్యాగ్ వచ్చి సావదు? ఇందాక నుంచి కొరికి కొరికి మామూలుగా పెద్ద పెద్ద థింగ్సే కరాపరా నవలేసి తీసేస్తాం గదా! ఓహ్! ఇది నా చొక్కా కదా! ఏమన్నా అటు ఇటు అయి చిరిగిపోతే మళ్ళీ మనకి కొత్త బట్టలు ఉండవు. అందుకని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ తీస్తున్నాను. ఈలోపు దీనికి మళ్ళీ ఏంటో కోపం వచ్చింది మా సైకో ఫెలోకి. ఒక దువ్వెన తీసి బెదిరిచ్చింది. "ఏయ్! లెగు బెడ్ మీద నుండని." మనం అంత సీన్ లేదు. దువ్వెనలకి భయపడే టైప్ గాదు మున్నుగాడు. కొడితే కొట్టిద్ది మహా అయితే అనుకున్నాను. పాపం కొట్టదులెండి పిచ్చి మొహంది. కాపోతే దీని అతి చూసారా? ఎవ్వడన్నా ముక్కు మీద మనిషి అనేవాడు అలా దూతారండి కళ్ళ మధ్యలో, ముక్కు మీద. బేసిక్‌గా దాని ప్రాబ్లమ్ ఏంటంటే, నేను ఎలాగోలా డైవర్ట్ అయ్యి బయటికెళ్ళిపోతే తలుపేసేసుకుందాం, ఏసీ యేసుకొని పడుకుందాం అని అనుకుంటుంది. అండ్ ఇక్కడ పొద్దున్నుంచి ఎవరు మేము లంచ్ చేయలేదు. వాళ్ళకైతే అసలు ఆకలి లేదు. మా అమ్మ, మా అక్క. ఏదో జ్యూస్ తాగొచ్చుంటారు డెఫినెట్‌గా బయట. మరి మనం బున్నుగాడేమో నిద్రపోయి లేచాడు ఇప్పుడే. మన వేకప్ టైమే మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం 1 కదా! మా అమ్మమ్మేమో పాపం మర్చిపోయింది. ఎందుకంటే రోజు మా అమ్మాయి ఫుడ్ పెడుతుంది నాకు. ఆవిడ నేను ఫుడ్ తినేసాను అనుకుంటుంది. కడుపులో ఒకటే ర్యాట్స్ రన్నింగ్ మనకి. ఈళ్ళెప్పుడు ఈ చొక్కా సీన్ అయిపోతే ఎళ్లి తిందామా అని ఎదురు చూస్తున్నాను. నేను లెగిస్తే ఇది ఎక్కడ బడ్డీగాడికి ఇచ్చేసిద్దో ఈ చొక్కాలని చెప్పి నాకు టెన్షను. ఇంతకీ బడ్డీగాడు ఎవరో మీకు తెలీదు కదా! మా పక్కింట్లో ఉంటాడు మా బడ్డీ అన్నయ్య. క్యూట్ ఫెలో. చాలా ఇష్టం అనమాట నాకు. కాకపోతే బొమ్మలు, చొక్కాలు ఇచ్చేంత ఇష్టం కాదండోయ్. ఏదో కొంచెం ఇష్టం అనమాట. అంతే. చూసారా? అలా వెళ్ళానో లేదో ఇలా లాగేసుకుంది. దీనికి ఇలా కాదు. దీని బెడ్ అంతా పరపర గీకి, బెడ్‌షీట్ అంతా నాశనం చేసి, వీలైతే సుస్సు పోసి ఒక లీటరు దిగితే గానీ సెట్ అవ్వదు. ఎంత ఇరిటేట్ చేయాలో అంత ఇరిటేట్ చేస్తుంది. మామూలు కథ కాదసలు. ఫైనల్లీ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో, ఇవాల్టి బున్నుగాడి స్టోరీ అయితే ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.